బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, మొదటి 2 వచనాలు చాలు. మొదటి 2 వచనాలు హెబ్రీలకు రాసిన పత్రిక 12. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వరుడా, నీకు వందనాలు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములో నుంచి మీరు మాతో మాట్లాడండి. వాతావరణం ఏమాత్రం మాకు ఇబ్బంది లేకుండా కృప చూపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములో నేను చెప్పాలనుకున్న అంశం, ఆ లేఖన భాగాలు చాలా అంశాలు ఉన్నాయి. అందులో నేను చెప్పాలనుకున్న అంశం సులువుగా చిక్కుల పెట్టు పాపము అనే అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. సులువుగా చిక్కుల పెట్టు పాపము అంటే, ఒకసారి ఒక పాస్టర్ గారు ఈ అంశం మీద ప్రసంగం చేస్తూ ఒక మాటను చెప్పారు. ఒక ఆయన డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడంట. చాలా అలసిపోయి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో డ్యూటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాడు అన్నమాట. మేనేజర్ చేత తిట్లు కాశాడు, ఇబ్బందులు పడ్డాడు. చాలా చిరాగ్గా ఇంటికి వచ్చిన తర్వాత భార్య, ఎంత లేట్గా వచ్చారు, ఇంకో 10 నిమిషాలు ఉంటే రాలేకపోయారు అందంట ఫస్ట్. తర్వాత వస్తువులను కూరగాయలు తెమ్మని అది కూడా మర్చిపోయావు, అన్నీ నీకు చెప్పాలి, ముద్దులా తయారయ్యావు. ఇంకా అలా కంటిన్యూగా వాగుతుంది. పాపం మలిసిపోయి వచ్చాడు, చిరాకుపడి వచ్చాడు. ఏం డ్యూటీ, పనికిమాలిన డ్యూటీ, ఎంతకాలం అలా చేయాలి, నేను ఎంతకాలం గుడ్డి చాకరీ చేయాలనుకుంటూ ఇంటికి వచ్చాడు. భార్య ఆ మాట అన్నది. ఇద్దరు బిలీవర్సే, ఇద్దరు చర్చికి వెళ్ళిన వారే, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే, వర్షిప్ లీడర్స్ అంటే ఇద్దరు కూడా. భార్య అలాగనేసరికి భర్తకు కోపం వచ్చి, ఎందుకు అలా మురుగుతావు అన్నాడంట. అనగా అంటే మురుగుతా ఉంటావు అంటే నేను కుక్కనా అని అరగానే కోపంతో ఒకటి కొట్టాడు. కొట్టగానే ఆమె పక్కన ఉన్న కుర్చీ కోడికి తగిలి కోమలోకి వెళ్ళిపోయింది. అంటే నా చుట్టుపక్కల వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకెళ్తే దారిలోనే ఆమె చనిపోయింది. అది పెద్ద కేసు అయిపోయింది. తర్వాత ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. 6 నెలలు జైల్లో ఉండి మొత్తానికి ఏదో ఆలీలను కష్టపడి రికమెండేషన్ ద్వారా బెయిల్లో నుంచి బయటికి వచ్చాడు. బెయిల్లోంచి బయటకు వచ్చింది మొదలు ఇంక చర్చికి వెళ్ళటం కానీ, ప్రార్థనలకు వెళ్ళటం కానీ పూర్తిగా క్రీస్తులో నుండే తొలగిపోయాడు అన్నమాట. ఈ విషయాన్ని పాస్టర్ గారు వైజాగ్లో ప్రసంగం చేస్తూ చెప్తూ అన్నారన్నమాట. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే లూజ్ టంగ్ అని చెప్పారు. తర్వాత ఇంకొక సందర్భం ఇలా 4-5 సందర్భాలు చెప్పారు. అందులో ఇంకొక సందర్భం ఏంటంటే, ఎయిర్పోర్ట్కి ఒక ఆమె వెళ్తుందంట, మంచి బిలీవర్. ఆమె కూడా సండే స్కూల్లో టీచరుగా ఉండి కొద్ది కాలం దేవుని వాక్య పరిచయం చేసి ఢిల్లీకి ప్రయాణం వెళ్తుంటుండగా ఎయిర్పోర్ట్లో ఉండేటప్పుడు ఒక ఆమె అన్నదంట, ఏమండి ఈ సూట్ కేసు కొద్దిసేపు చూడండి, నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పిందంట ఆమె. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారట. వచ్చిన తర్వాత ఈ సూట్ కేసులు ఏముంది చూపించంటే, ఇది నాది కాదండి, వేరే వాళ్ళదండి. లేదు మరి ఈ సూట్ కేసు నువ్వు ఉన్నట్టు ఆమె నన్ను చూడమందన్న. ఈలోగా ఆమె బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటేనే ఆ పోలీసు అడిగారు, ఈ సూట్ కేసు నీదంటే కాదనిసిందా. కాదని, అదేంటి నువ్వే కదా ఈ సూట్ కేసు నన్ను చూడమన్నాను. ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు. వెంటనే సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో స్మగ్లింగ్ చేస్తున్నారన్నమాట కొద్దిగా. అది చూసి వెంటనే ఈమెను అరెస్ట్ చేసేసారు. నాన్ బెయిల్ 10 years జైల్లో ఉందాము. 10 years దేవుణ్ణి దూషించుకుంటూ చిన్నది హెల్పే చేసింది అంతే, పాపం చేయలేదు, ఏమి చేయలేదు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఇదొకటి అని ఇలాగా కొన్ని రీజన్స్ చెప్పారు. అంతా ప్రసంగం అయిపోయింది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మీరు చెప్పింది ఏది కూడా నాకు సూటబుల్ కాలేదండి. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే అక్కడ నాకు సూటబుల్ కాలేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రీజన్స్ చెప్పారు కదా, అవన్నీ కలిపితే ఏమవుతాయి, పాపములు అవుతాయి.
కానీ మనం చదివిన లేఖనంలో ఏముంది? సులువుగా చిక్కులు పెట్టు పాపము అనుందా? పాపములు అని ఉన్నాయా? పాపము ఉంది. ప్రతి అక్షరం కూడా కాల్కులేట్ చేయాలి మనం. ఒక అక్షరము తీసుట కానీ ఒక అక్షరం కలుపుట కానీ చేయకూడదు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో నెరవేరు వరకు ఒక సున్నాయనను ఒక పొల్లైనను పొరలిపోదు. ఆకాశం భూమి గతించిపోతుంది కానీ అందుకని ఒక మాట తీసేయకూడదు. సులువుగా చిక్కులు పెట్టు పాపము అంటే ఏదో ఒక పాపం. పాపములు అంటే కొన్ని పాపములు కలుస్తాయి. అంటే ఏదో ఒక పాపం ఉంది, అది సులువుగా చిక్కులు పెట్టేసే పాపం అంట. మీరు గమనించండి, అక్కడ ఆ మాట రాయడానికి ముందు 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే దానికి ముందు అధ్యాయంలో అనగా 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని పాత నిబంధనల భక్తులు అందరి గురించిన వివరణ రాసుకుంటూ వచ్చాడు. దానియేలు వీళ్ళందరి పేర్లు రాయలేదు కానీ దావీదు వరకు పేర్లు రాసుకొచ్చాడు. అక్కడి నుంచి సింహములను ఎదిరించిరి, అగ్నిని ఎదిరించిరి అని దానియేలు గ్రంథం గురించి కూడా సబ్జెక్ట్ వచ్చేస్తుంది అక్కడ మనకు. ఆదాముని గురించి ఉండదు. ఎందుకు ఉండదంటే అదో పెద్ద సబ్జెక్ట్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే పాత నిబంధనలో భక్తులందరూని కలిపి 12వ అధ్యాయం మొదటి వచనంలో గొప్ప సాక్షి సమూహము అన్నాడు. అంటే భక్తుడు అనేవాడు ఎలాగ ఉండాలంటే ఎదుటివాడికి మాదిరికరంగా జీవించాలి. వాడి సాక్ష్యం మన జీవితాన్ని పురుకొల్పాలన్నమాట దేవుని కొరకు. అలాగ జీవించాలి భక్తులు. పాత నిబంధనలో భక్తులు ప్రతి ఒక్కరు అలా జీవించారు. అబ్రహాము, మోషే, నోవాహు, దావీదు, ఏలియా, ఏలీషా, ప్రవక్తలు, న్యాయాధిపతులు, సమూయేలు, వీళ్ళందరూ కూడా దేవుని కొరకు సాక్షులుగా బ్రతికారు. వాళ్ళందరూ అంటే మనకు ఎలా కనబడుతున్నారు? ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు మేఘము వలె ఆవరించి ఉన్నందరూ. అంటే మొత్తం ఈ భక్తులందరినీ కలిపి మేఘంతో పోల్చాడు. హల్లెలూయా. భక్తులను మేఘాలతో పోల్చినట్లుగా బైబిల్లో రాయబడింది. ఇదివరకు నేను ఒకసారి చెప్పాను, యోధా పత్రికలో నిర్జల మేఘములుగాను వారు ఉన్నారు అని అంటాడు. యోధా పత్రికలో నిర్జల అంటే నీళ్ళు లేని మేఘము అని. అంటే వాక్యము లేని వారు, వాక్యము లేని సంఘాలు మేఘాలే, కాకపోతే నిర్జల మేఘాలవి, నీళ్ళు లేని మేఘాలవి. అయితే నీళ్లు కలిగిన మేఘములు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని కొరకు జీవించేవారు. ఎవరి జీవితంలో అయితే ఇతరుల కొరకు సాక్ష్యం ఉంటుందో, అట్లదా, ఎవరి కొరకైతే సాక్ష్యము ఉంటుందో వాళ్ళు ఈ సాక్షి సమూహంలో మేఘముల వలె ఉంటారు. అంత గొప్ప సాక్షి సమూహము ఉన్నప్పటికీ తర్వాత అక్కడ ఏమన్నాడు చూడండి, మనము కూడా అన్నాడా? చదవండి ఆ మాట. మనము కూడా, ఆ మాటను నేను రౌండప్ చేశాను నేను నా బైబిల్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. మనము కూడా అన్నాడు అంటే అంతకు ముందున్న భక్తులకు కూడా ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపము ప్రతి ఒక్కరి భక్తి జీవితంలోనికి వచ్చింది. మోషే ఎదుర్కొన్నాడు, అబ్రహాం ఎదుర్కొన్నాడు, హేబేలు ఎదుర్కొన్నాడు. ప్రతి భక్తుడికి కూడా ఈ పాపం ఎదురయ్యింది. ఏ పాపము? సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఇంతకీ ఆ పాపం ఏంటి? అది ఇక్కడ మన సబ్జెక్టు. అది వ్యభిచారమా, దొంగతనమా? ఒకవేళ వ్యభిచారం అనుకుందాం, హేబేలు ఏం వ్యభిచారం చేశాడు? చేయటానికి ఇంకా అప్పటికి అసలు నాకు తెలిసి అమ్మాయిలు కూడా ఉన్నారా లేదు సరిగ్గా. హేబేలు పోనీ దొంగతనం అనడానికి అప్పుడులో దొంగతనం చేయవలసిన అంత అవసరతలు ఏమున్నాయి? అంటే ఏదో ఒక పాపము వాళ్ళను పాపంలో పడేసింది. ఏదో అది, ఆ పాపం పేరు సులువుగా చిక్కులు పెట్టే పాపం. చాలా ఈజీగా నిన్ను పాపంలో పడేస్తుంది అనమాట. చాలా ఈజీగా ప్రభువులోంచి నిన్ను తొలగించగలిగింది అనమాట. సులువుగా అన్నాడంటే చాలా ఈజీగా నిన్ను బయటికి తప్పించగలదు అని అర్థం. ఇంతకీ ఆ పాపం ఏంటి? చాలా కాలం ఆ వచనాలు చదువుతున్నప్పుడు ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే ఏంటి అని నాకు డౌట్ ఉండేది. అందుకే ఎవరైనా ప్రసంగాలు చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా ఉంటాను. ఎవరైనా ఇలాంటి సబ్జెక్టులు చదివేటప్పుడు వింటుంటాను. సులువుగా చిక్కులు పెట్టామంటే లూజ్ టంగ్ కాదు. మరి అలాగైతే చాలామంది చాలా రకాలుగా పాపంలో పడిపోయి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏమిటి
అని మనం ఆలోచిస్తే ఆ వచనాలను మనం జాగ్రత్తగా చదువుతారు. 2 వచనాలు ఇంకా కింద వరకు మీరు చదువుకుంటూ వచ్చేవచ్చు. అధ్యాయం అంతా కూడా మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. ఒకసారి ఎవరైనా జాగ్రత్తగా చదవండి. అందరూ తీగిపోయినా వర్షం వస్తుంది కాబట్టి చదవండి. తర్వాత మనము కూడా సులువుగా ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపం ముందు చూశారు. అదేంటో నేను ఇంకా చెప్పను అప్పుడే. కానీ అది ఎంటర్ అయ్యేసరికి ఏమవుతుందంటే యేసు వైపు చూడటం మానేస్తారు. అర్థమవుతుందని చెప్పింది. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు అన్నాడు. మనం విశ్వాసంలో నడుస్తున్నాం. ఇప్పుడు దానిని కొనసాగించేది యేసయ్యే. ఆ కొనసాగించే యేసయ్య వైపు చూడకుండా ఆ పాపము నిన్ను తప్పించేస్తుంది. ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపం. అందుకనే మనం ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపంలో విరుక్కొనకూడదని పౌలు ఈ మాట రాస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అన్నాడు. హల్లెలూయా. ఆ వచనం కంటిన్యూ చేస్తున్న యేసు ప్రభువుని గురించి రాయబడింది. ఆయన తన ఎదుట, ఆయన అంటే ఎవరు? యేసు. యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. అంటే యేసు ప్రభువుకి కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. ఆయన కూడా దాన్ని ఎదిరించాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఆ పాపమును, ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఎదిరించాడు. ఇంతకీ ఆ పాపం ఏంటో తెలుసా? మనకు శోధనలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఏ సమస్య వచ్చినా అప్పుడు మనలో ఓపిక నశించిపోవడం, ఓర్పు కోల్పోవటం సులువుగా చిక్కులు పెట్టు పాపం. అది ఎవడలైతే ఓర్పు పోతుందో సులువుగా నిన్ను పాపములో పడేసే పద్ధతి అది. అది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నేను ఇంతగా ప్రభుని ఆరాధిస్తున్నా, ఇంతగా ప్రభు సన్నిధికి వస్తున్నా, ఈ సమస్య నుంచి నాకు విడుదల కలగట్లేదు అన్న ఆలోచన ఎప్పుడైతే నీకు వచ్చేసిందో, ఎప్పుడైతే నీ నీ మైండ్లోకి ఆ తలంపు వచ్చేసిందో, క్రీస్తులోంచి తొలగిపోవటానికి జార సిద్ధమయ్యాయి అన్నమాట నీ పాదాలు. నీ పాదములు ఏమయ్యేప్పుడు జార సిద్ధమాయను అన్న. 73వ కీర్తనలో భక్తుడు అంటాడు, ఆసాపు భక్తుడు ఏమన్నాడు అక్కడ 73వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు అన్నాడు. తర్వాత నా పాదములు జారుటకు ఏమన్నాడు? కొంచెమే, పూర్తిగా కాదన్నమాట. అనేక అర్థం. కొంచెం జారిపోయింది కానీ సేఫ్. జార సిద్ధమాయను, ఇంకా జారిపోవడానికి రెడీ అయిపోయి కానీ జారలేదు. ఎందుకు జార సిద్ధమాయను అంటే కిందన వివరిస్తున్నాడు అన్నమాట. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించి వారిని బట్టి వాళ్ళు నేను మత్సరపడి తిని. వాళ్ళు ఏంట్రా? భక్తిహీనుడు, సరిగ్గా ప్రార్థన చేయడం రాదు, ప్రార్థనకు రాడు, మందిరానికి వస్తే ఒక వారం వస్తే 2 వారాలు రాడు, వచ్చినా అన్ని దురలవాట్లు ఉంటాయి కొందరికి, ఇంకా రకరకాలుగా జీవించేస్తున్నారు. పెద్ద భక్తి జీవితం చేయడు కానీ వాడు క్షేమంగా ఉన్నాడు, లాభముగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది మట్టి పట్టుకుంటే బంగారం, కొంతమంది బంగారం పట్టుకుంటే మట్టి. ఏంటి నా జీవితం ఎందుకు ఎలాగైపోతుంది? ఇంత భక్తి జీవితం చేస్తున్నా కూడా నా కష్టాలు ఎందుకు తొలగలేదు? ఇంత భక్తి జీవితం చేస్తున్నా కూడా నాకు క్షేమం ఎందుకు కలుగుటలేదు? భక్తిహీనున్నయో హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాడు. తర్వాత 12వ వచనంలో అంటాడు, మీరు మొదటి వచనానికి 12వ వచనానికి కంపేర్ చేసి 12 73
ఆ, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చత గలవారే ధనవృద్ధి చేసుకుంటారు. ఒక్కసారి నేను చూసి అవుతాను. ఒక అవసరమైన మాట ఉంది. శుద్ధ హృదయాల ఎడల అని మాట ఉంటుంది చూడండి, అక్కడ కూడాను 73వ కీర్తన. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే అన్నాడా లేదా? నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట అన్నాడు. కానీ మొదటి వచనంలో ఏమన్నాడు? శుద్ధ హృదయాల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు అంటున్నాడు. మళ్ళీ ఆ మొదటి మాట ఆఖరులు అనిపించింది దానికి. అది ముందు రాసి తర్వాత ఇది రాశాడు అనమాట. అప్పుడు ఆయన అనుకున్నాడు, నేను హృదయము శుద్ధి చేసుకొని ఉండి పరిశుద్ధుడిగా జీవించి వ్యర్థమే, నాకు ఎటువంటి ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి కలగట్లేదు అనుకున్నాడంట. ఇంకా లాభం లేదు, ఈ విషయాలు ఏంటో తేల్చుకుందామని దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ఈ భక్తిహీనుల గురించి ధ్యానం చేస్తే అప్పుడు ఆయనకు అర్థమైంది, నిజముగా వారు కాలు జారిన చోటనే ఉంచి ఉన్నావు అన్నాడు వాళ్ళని. అన్నాడా? ఇక్కడేమో 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఏమన్నాడు? నాకు అడుగులు జారా సిద్ధమైన. వారిని ఏమంటున్నాడు ఇప్పుడు? వారు కాలు జారు చోటునే ఉంచావు, నాశనం అయిపోయి చోటునే ఉంచావు అన్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, శోధన వచ్చినప్పుడు ఎదుటివాడు బాగున్నాడు, నేను ఎందుకు బాగొట్టలేదు, నాకెందుకు ఈ ఆశీర్వాదం రావట్లేదు అని అనుకుంటున్నట్టు చూసావు, అప్పుడు జారడం మొదలవుతుంది. ఆ ఆశీర్వాదాలు నాకు కావాలి, ఈ భక్తి జీవితం వద్దని విడిచిపెట్టేటప్పుడు పూర్తిగా జారిపోవటం జరుగుతుందన్నమాట. హల్లెలూయా. అంటే క్రీస్తులోంచి బయటికి ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఓపిక నశించాక వెళ్ళిపోతాడు, ఓర్పు కోల్పోయాక వెళ్ళిపోతాడు. ఆ ఓర్పు కోల్పోవటమే సులువుగా చిక్కులు పెట్టు పాపం అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. అందుకే అది ఒకటే పాపం. ఏంటంటే నీకు ఎన్ని రకాల శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్పు కోల్పోవడం. లూస్టం కాదు, ఆయన ఓర్పు నశించిపోయి కొట్టేయడం రాంగ్ అవుతుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా జైల్లో ఉండి కొద్ది కాలం జైల్లో గడిపి వచ్చిన తర్వాత నేనెందుకు ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళాను, నన్ను ప్రభు జైల్లో పెట్టడానికి కూడా అసలు పౌలే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఇంకా భక్తి జీవితం కొనసాగించాడు పౌలు. జైల్లోకి సువార్త చెప్పాడు, జైల్లో ఆరాధన చేశాడు. ఆయన మనకులాగా ఇలా ఖాళీగా ఓపెన్ ప్లేస్లో కూర్చొని చప్పట్లు కొట్టే అవకాశం కూడా లేదు. ఇలా కూర్చోబెట్టి కాళ్ళు ముందుకు వంచి 2 చేతులు కాళ్ళకి మధ్యలో పెట్టి బండేసి కట్టి గొలుసులేసి కడితే ఇలాగుండి యెహోవాను స్తుతించాడంట. 16వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తుల కార్యాలు. రాత్రి వేళ యెహోవాను పాటలతో స్తుతించుచుంటుంటాడుగా. దేవుని యొక్క శక్తి దిగువచ్చి జైలు గోడలు మొత్తం బద్దలైపోయి సంఖ్యలు కూడా తెగిపి పడిపోయి దేవుడు స్తుతికి లొంగిపోతాడంటండి. నిజంగానే మీరు ఎప్పుడైనా గమనించండి, స్తుతికి లొంగిపోతాడు. ఒక మాట చెప్తాను, 92వ కీర్తనలో మహోన్నతుడా నిన్ను స్తుతించుట మంచిదంటే ఏంటి చెప్పండి? అంటే ఏదో మంచి జరుగుతుంది కదా. బాబు ఉదయాన్నే రోజు గ్లాసు వేడి నీళ్ళు తాగుతుండు మంచిది అని అన్నాం అనుకో, ఏం మంచిది అంటే పేపర్లో వేసాడు ఈ మధ్యకాలంలో, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగితే పొట్ట రాదంట, ఫ్యాట్ కరిగిపోద్దంట, బాగా ఆకలేస్తుందంట, చాలా ఉపయోగాలు ఉన్నాయంట వేడి నీళ్ళ వల్ల. మరి దానివల్ల అన్ని ఉపయోగాలు ఉంటే వేడి నీళ్ళు తాగుట మంచిదని రాశాడు. మరి మహోన్నతుని స్తుతించుట మంచిదంటే ఇంకెన్ని ఉంటాయి? స్తుతిలోనే ఎంతో పవర్ ఉంది. స్తుతిస్తే విజయాలు సాధించేశారు, యుద్ధం గెలిచింది, యుద్ధంలో గెలిచేశారు ఇశ్రాయేలీలు. స్తుతిస్తే సంకెళ్ళు తెగిపోయాయి, స్తుతిస్తే ఎరుకో గోడ పడిపోయింది. స్తుతించటం వలన భూమి మీకు ఫలం ఇచ్చుచున్నది అన్నాడు. మనం ఇక్కడ స్తుతిస్తుండటం వల్ల ఎంత ఉపయోగం అంటే మనకు ఆహారం కూడా దేవుడు కలుగు చేస్తుంటాడు. స్తుతి చేస్తుంటే ఏదో ఒక మేలు చేయాలనుకుంటాడు దేవుడు. స్తుతికి లొంగిపోయే దేవుడు అంట యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు ఎంత కోపడిపోతుంటాడంటే మనిషి మీద వచ్చి చాలా చిరకపడిపోతాడు. కానీ భయ్యా నువ్వు భలేగా ఉంటావు భయ్యా, నిజంగా నువ్వు కోపంలో కూడా అన్నావు అనుకో, ఒక్కసారి అడిగి నవ్వు వచ్చేస్తుంది అన్నమాట. అంత కోపం కూడా తగ్గిపోతాడికి. దేవుడు కూడా ఆయన స్తుతికి లొంగిపోతాడు. మోకరించి ప్రార్థన కూడా ఎక్కువ చేయవసరం లేదండి, స్తుతిస్తూ ఉన్నాం అనుకోసం చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటాడు. హల్లెలూయా. అంత శక్తివంతమైనది. జైల్లో పౌలు స్తుతించాడు,
మనకు కానీ జైల్లో వేసేసారు అనుకోండి, ప్రభు కృపను బట్టి మనకు ఆ భాగ్యం లేదు. ఏమన్నా నేను, మనకు భాగ్యం లేదు. క్రీస్తు నిమిత్తం జైలుకి వెళ్ళుట ధన్యులు, క్రీస్తు నిమిత్తం శ్రమ పొందుట ధన్యులు. మోసే ధనమంతా విడిచిపెట్టి క్రీస్తు యేసు ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడంట. ఐగుప్తు ధనమును ఒక పక్క పెట్టి క్రీస్తు యేసు ప్రజలతో శ్రమలను ఒక పక్క పెట్టి ఇలా ఆలోచిస్తే దీనికంటే ఇది మేలు అనుకున్నాడు ఆయన. ఈరోజు భక్తులకు కానీ పాస్టర్లకు కానీ సంఘ నాయకులు కానీ కూర్చోబెట్టి ఈ రెండిట్లో నీకు ఏది మేలంటే ఇది ఆశీర్వాదం అనుకుంటాడు. ఐగుప్తు ధనాన్ని, లోక సంపదను ఆశీర్వాదం అనుకుంటారు. అంత ఉల్ట అయిపోయింది ఇప్పుడు క్రైస్తవం. అంత గ్లాసు తిరిగి బోర్లిస్తే ఎలాగుంటుంది, అలాగైపోయింది అన్నమాట. ప్రతి వ్యక్తికి కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టాలు వస్తాయి. ప్రతి కష్టములో, ఇబ్బందులు, నష్టములో మన ఓపిక నశించిపోకుండా జాగ్రత్తగా ఉండటమే వాగ్దానమును మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లోంచి ఒక మాటను తీసి చదువుదాం, దయచేసి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందలు కాక, మందలు కాదు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి. దేని చేతను మనం వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి? ఓర్పు చేతనన్నా, విశ్వాసము. మనం దేవుడిస్తాడు, విశ్వాసం ఉండాలి. రెండోది ఓర్పు ఎందుకు ఉండాలి చెప్పండి. ఇప్పుడు మనం ప్రార్థించాం నాకు చాలా అవసరం ఉంది, $10,000 అవసరం, సంజన స్కూల్ ఫీజు కట్టాలి నెక్స్ట్ వీక్ కల్లాను. కట్టకపోతే పాపది టెర్మినేట్ చేస్తామని అన్నారు. ఓకే, నేను ఇప్పుడు ప్రార్థన చేసింది వెంటనే డబ్బని ఇక్కడ 10,000 కట్టపడిపోయింది అనుకోండి, ఇంకా ఓపుకుంటే నాకు అవసరమేముంది? పడిపోయింది నాకు అవసరమేముంది అంటే పీక్స్ దాకా వెళ్ళిపోద్ది అది. దేవుడు సహాయం చేయక మానడు, ఖచ్చితంగా చేస్తాడు. ఈలోపు నీ ఓపికను చూస్తాడు దేవుడు, నీ ఓర్పును చూస్తాడు దేవుడు. దేవుడికి బాగా ఇష్టమైనది ఏంటో తెలుసా? నీలోని ఓర్పునే. ఎంత ఓపిక పట్టావు అన్నదే దేవుడికి కావాలి. హల్లెలూయా. యోబుని దేవుడు శోధించటానికి దేవుడే కదా పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇవ్వకపోతే సైతాన్ చేయగలరా? వాడు ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాడు. యోబు దగ్గరికి వెళ్ళి యోబును ముట్టుకుంటే వీడికి షాక్ కొట్టింది. యోబు జోలుకు పడితే వీడికి జల్లలు తగిలాయి. ఇంకా కామ్ కూరుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు పలానోడు ఎలాగా అని చెప్పడానికి వెళ్ళాడు. దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు గమనించావా? అతడు నా యందు భయభక్తులు కలిగిన వాడును, యథార్థవంతుడును, నీతిమంతుడు. అంటే ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆయన చుట్టూ నీవు కంచె వేశావు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు యోబును కూడా పాపంలో పడేద్దామని, శోధిద్దామని, ఆస్తి అంతటిని నష్టం చేద్దామని, ఆయన స్తుతిస్తుంటే ఆ స్తుతికి ఆటంకపరుద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు ఆయన చుట్టంటే ఒక కంచె వేశాడంట. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఇండియాలో ఎక్కడ పెద్దగా ఎవరు చేయట్లేదు, కానీ కొన్ని ప్రార్థనలు ప్రభువా చుట్టూ కంచేసేమని అంటారు. అప్పుడప్పుడు వేసుకోవడం మంచిది. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కంచేసేనైనా మా చుట్టూ. యోబు చుట్టూ దేవుడు తన కంచెని వేశాడు. అందుకే నేను ముట్టడానికి ట్రై చేస్తే అవ్వలేదు. దేవుడిని అడిగితే ఓహో కంచేసానని నువ్వు శోధించలేకపోవా? నువ్వు శోధించలేదు కాబట్టి నా యందు భక్తి కలిగి ఉన్నాడా? నువ్వు శోధించినా కూడా అతడు నా యందు భక్తి చూపెడతాడు అనేది నిరూపించటానికి దేవుడు ఏం చేశాడు? ఆ కంచెని తీశాడు, ప్రాణమును మాత్రం ముట్టొద్దన్నాడు. అంతే, మొత్తం లేపేశాడు. ఆస్తిని లేపేశాడు, కుమారుల్ని, కుమార్తెలను అందరినీ లేపేశాడు. భార్యను మాత్రం ఉంచాడు. ఎందుకు ఉంచాడు భార్యని తెలుసా? అది కూడా శోధించడానికి మరి ఉపయోగపడాలి కదా. అప్పుడప్పుడు అందరినీ తీసేస్తే బాగోదు కదా అని ఉంచాడు అన్నమాట. ఎంత ఘోరంగా శోధించాడండి. చాలా ఓపిక పట్టాడు భక్తుడు, చాలా కాలం ఓపిక పట్టాడు. తను తాను దూషించుకున్నాడు, తను తాను శపించుకున్నాడు. అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. దేవుడే కదా ఇచ్చాడు పర్మిషను. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు చెప్పండి, మన ప్రసంగానికి వచ్చేస్తాం. ఇప్పుడు ఎందుకు ఇచ్చుంటాడు?
ఎంతగా నువ్వు ఓపిక పడతావు, ఎంతగా నువ్వు ఓర్పు కలిగి ఉంటావు అన్న విషయం కొరకు ఇచ్చుంటాడు. హల్లెలూయా. మనకు శోధన రాగానే వెంటనే మనం వాగ్దానాలన్నీ తీసుకొచ్చేసి శోధించి బంధించి చేసేసి అవి వెంటనే దాంట్లోంచి ఎస్కేప్ అయిపోవాలి అన్న ఆలోచన ఈరోజు ఎక్కువ మందికి ఉంది. ప్రభు మనకు అనుగ్రహించిన ప్రతి దాంట్లో మనం ఓపిక కలిగి ఉండుట మనకు అది ఆశీర్వాదకరం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి ఇంకొక మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయమా 10:4 ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా నీకు ద్రోహం జరగకుండా ఏం చేస్తుంది? ఓర్పు మేలు చేస్తుంది. అంటే ద్రోహం జరగదు. ఏలువాడు నిన్నేదనంటే నీ దగ్గర నేను పనిచేసేది అంటే నా కర్మ కాకపోతే అని చెప్పి మనం కోప్పడి వెళ్ళిపోయాం అనుకోండి, ఉద్యోగం పోతుంది. తర్వాత అలాంటి ఉద్యోగం దొరకకపోవచ్చు. అందుకే తొందరపడి ఉద్యోగాలు పోగొట్టుకోకూడదు. ఏలువాడు కోప్పడకుండా జాగ్రత్త చూసుకోవాలి, ఓపిక పట్టాలి. తిడతారు, ఒక్కోసారి కసురుకుంటారు, నీ మీద అధికారాన్ని తిడతారు. మామూలుగా ఎప్పుడు అంతా మా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, రా బాబుకు పువ్వులు వేసాను కూర్చో అని చెప్పి అన్నీ చేస్తాడు. ఆ పని చెప్తాడు, కోప్పడతాడు. సరిగ్గా టైంకి చేయలేదనుకోండి ఇంకెప్పుడు చేస్తాను అంటాడు. ఓపిక కలిగి ఉండాలి. నువ్వేదో వెల్డింగ్ కొడతాడు, ఏరా ఇంకా వెల్డింగ్ కొడతాడు, సార్ నువ్వు 10 సార్లు వస్తే వెల్డింగ్ చేయని ఇసేసి వెళ్ళిపోయావు అనుకో. వాడు చూస్తారు ఫస్ట్ ఓవర్ టైం కట్ చేస్తారు, తర్వాత పర్మిట్ కట్ చేస్తారు. ఓర్పు గొప్ప దోహద కార్యములు. కొంతమంది మనల్ని బాధ పెట్టాడు చూశారు, మనం ఏమన్నా అనట్లేదు కదా అని చెప్పి మనల్ని బాగా చూసుకోవడం కూడా మొదలు పెడతాడు. అది గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. బైబిల్లో ప్రతి భక్తుడికి ఇంత గొప్ప సాక్షి సమూహం అని అన్నాడు చూసావా, ఆ భక్తులందరికీ ఓపిక ఎక్కువ. చాలా కాలం ఓపిక పట్టారు. మోసే ఓపిక పట్టలేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ మమ్మల్ని అరణ్యంలో చంపేయడానికే తీసుకొచ్చావు నువ్వు అంటే అసలు ఎంత ఓపిక ఉండాలండి. ఈ రోజుల్లో ఎవరికైనా ప్రసంగంలో ఒక మాట అంటేనే నాకు ఓపిక ఉండదు, బయటకు పోతాడని భయం మనకి కదా. ఒకడు వాక్యం చెప్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు, నేను వాక్యం చెప్తుంటాను. ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చాడు కదా, వచ్చినప్పుడు వాక్యం వినాలి కానీ అప్పుడు పాటలు వినడం ఏంటి? అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఒరే బాబు నువ్వు ఆ ఇయర్ ఫోన్స్ తీసేసి వాక్యం విను అని డైరెక్ట్గా చెప్పాను. లేదు పాటలు అనుకుంటే బయటికి వెళ్ళిపోని చెప్పాను. నెక్స్ట్ వీక్ నుంచి చర్చ మానేశాడు. నాకేం నష్టమేం లేదు. ఎవరికి నష్టం? అన్నం మీద అలిగితే ఎవరికి నష్టం? చిన్నప్పుడు అండి మా నాన్న దగ్గర ఒక పాట నేర్చుకున్నాను. అలిగి అన్నం తినకుండా వెళ్ళిపోయాను అనమాట. మా అమ్మ రే లేదురా అన్నం తింటారు, ఏమండి మీరు చెప్తే తింటాడండి అని మా అమ్మ అంటే మా నాన్నకి నాన్నాడు, డొక్క మాడితే ఆడే తింటాడులే, ఇవేం బతిమలాడు, ఎంతసేపు ఉంటాడు? ఈ రోజు అలుగుతాడు, రాత్రి కలుగుతాడు, రేపు ఉదయం తింటాడు కదాడు, అదేదో ఇప్పుడే తినొచ్చు కదా అన్నాడు. రేపు కూడా తినకూడదు అనుకున్నాను మనసులో, ఎల్లుండి కూడా తినకూడదు అనుకున్నాను అనమాట. అప్పుడు అనుకుని పడుకోకపోతే నన్ను ఎవడు బతిమాలలేదు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తెల్లవారావుగానే టిఫిన్ పెడితే శుభ్రం తినేసాం. మా నాన్న బ్రష్ చేసుకుంటూ వచ్చి చూశాడు, ఏరా అలకపోయింది ఏంటి, ఎందుకు తినేసా సిగ్గులేకుంటా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అన్నం మీద మనం అలగకూడదని పెద్దలు అదిగా చెప్తారు. హల్లెలూయా. మరి అన్నం మీద అలగటమే తప్పు అయితే యేసు ప్రభు నేనే జీవాహారం అన్నాడు. మరి ఆయన మీద దొరికితే ఇంకేమైనా ఉందా? మనకే నష్టం. దేవుని మీద, దేవుని సన్నిధి మీద, దేవుని పని మీద అలకలు పెట్టుకోకూడదు. ఓపిక ఉండాలి, శ్రమించాలి. అప్పుడు ఓర్పు శ్రమను ఓర్పును నిరీక్షణను కలుగు చేయనని పౌలు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఓర్పు ఎప్పుడైతే కోల్పోతామో అదే గొప్ప పాపం. బైబిల్లో కొన్ని పాపాలు ఉన్నాయండి, అది కంటికి పాపాల్లా కనిపించే కానీ దేవుని దృష్టికి అవి సీరియస్. ఆ పాపాలు దేవుని దృష్టికి వ్యభిచారం పెద్ద పాపం కాదు. ఈ మాటలకు అన్నానంటే వ్యభిచారం చేయొచ్చాను కాదు అర్థం. వ్యభిచారం పెద్ద పాపం కాదు అన్నాను. దొంగతనం పెద్ద పాపం కాదు దేవుని దృష్టికి, పాపమేది.
కానీ దేవుని దృష్టికి అంత సీరియస్ కాదు అది. దేవుని దృష్టికి ఏది సీరియస్ పాపమో చెప్పండి, చెప్పనా? ఇంకా వాడు వచ్చి క్షమాపణ అడిగినా కూడా క్షమించడు అన్నమాట. అంత సీరియస్ పాపం ఉంది అంత సీరియస్ పాపం దేవుని దృష్టికి. అదేంటంటే పరిశుద్ధాత్మను దూషించుట. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించే వాడికి ఇంకెంత కఠినమైన శిక్ష వచ్చునో ఆలోచించు. ఏసావు వచ్చి మరలా మారు మనసు పొందుట కొరకు ఎంత బ్రతిమలాడినను మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేదు. దేవుని రక్షణను తృణీకరించి, దేవుని కుమారుడిని తృణీకరించి, పరిశుద్ధాత్మ ప్రేరేపణను తృణీకరించి రక్షణే నాకు వద్దనుకున్నాడిని దేవుడు క్షమించడు. ఒకసారి వెలిగింపబడి మరలా రాబో యుగములోని దివ్యశక్తులను అనుభవించి ఇష్టపూర్వకంగా తొలగిపోయిన వాడిని మరలా తీసుకొని వచ్చుట అసాధ్యము అన్నాడు. అది దేవుని దృష్టికి గొప్ప పాపం. దావీదు వ్యభిచారం మీద పడిపోయి క్షమాపణ పొందలేదు. చాలామంది పొరపాట్లు చేసి దేవుని దగ్గర క్షమాపణ పొందారు. దేవుని దృష్టికి భయంకరమైన పాపములో మొట్టమొదటిది ఏంటిదంటే పరిశుద్ధాత్మను దూషించుట, దేవుని రక్షణను కాదనుకునుట. వాటికి ఇప్పటికే ఇంకా క్షమాపణ అనేది ఉండదు. దేవుడు క్షమించని 3 పాపాలని ఒకసారి ప్రసంగం చేశాను. అది యాక్చువల్ రికార్డ్ కాలేదు, సగమే రికార్డింగ్. తర్వాత దేవుని దృష్టికి ఇంకొక గొప్ప పాపం మీరు చెప్పొచ్చు. దేవుని దృష్టికి నచ్చని పాపం, సైతాన్ చేసిన పాపం అదే గర్వం. హల్లెలూయా. వాడేం వ్యభిచారం చేయలేదు, పరలోకంలో దొంగతనం చేయలేదు, అట్లాంటివి ఏమీ చేయలేదు. వాడు ఏం చేశాడంటే హృదయమందు గర్వించి తనకు తాను హెచ్చించుకొని నేను కూడా దేవునితో సమానం అనుకున్నాడు అన్నమాట. నేను కూడా ఈక్వల్, మహోన్నతునితో సమానముగా తన సింహాసనమును హెచ్చించు. అంటే గర్వము దేవుని దృష్టికి భయంకరమైన పాపం. గర్విష్ఠుడు అందుకే తొందరగా నాశనం అయిపోతారన్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచునన్నాడు. దేవుని దృష్టికి కొన్ని పాపాలు ఉన్నాయి. ప్రార్థన చేయకపోవట పాపము. సమయాలు అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవటం వలన దేవుని దృష్టికి పాపము చేసిన వాడనగుదును అన్నాడు. పాపము చేయకపోవటం పాపం, ప్రార్థన చేయకపోవటం పాపం, ఓపిక కోల్పోవటం పాపం. అదే సులువుగా చిక్కులు పెట్టు పాపము. అందుకని ఆ మాట చెబుతూనే హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడు చివరికి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను భరించాడు, ఓపికతో సిలువను భరించాడంట. ఇంకా ఆ వచనాలన్నీ మీరు కందక చదువుకుంటూ వస్తే తండ్రి శిక్షింపని వాడు ఎవరుంటారు అనే విషయాలు చాలా సంగతులు అక్కడ మాట్లాడుతూ వస్తుంటారు. దేవుడే మనకు ఒక్కోసారి పరిస్థితుల గుండా తీసుకెళ్తాడు, శ్రమల గుండా తీసుకెళ్తాడు, ఇబ్బందుల గుండా తీసుకెళ్తాడు. ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. వాడు భక్తి జీవితంలో ముందుకి కొనసాగుతారు. ఒక మాట బైబిల్లోంచి మీరు చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. త్వరగా తీస్తే 2 మాటలు చూపించి మనం ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొనిటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను నిన్ను శోధన నుండి లోకమంతా శ్రమలతుంటే అప్పుడు కాపాడబడతాడట. వాక్యము విషయమై ఓపిక ఉంది ఆయనకి. దేవుని వాక్యము విషయం ఓర్పు కలిగి ఉన్నారు ఆ సంఘం వాళ్ళు. ఇంకా బైబిల్లో చాలా విషయాలు ఉంటాయండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం తీసి చదవండి, 10వ వచనం అనుకుంటాను. ప్రకటన చెరపట్టవలెనని ఎన్నడలా వాడు చెరలోనికి పోవును, ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడలా వాడు ఖడ్గం చేత చంపబడును. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడు. పరిశుద్ధులు అంటే ఎవరు? మనమే కదా. ఎన్ని శ్రమలైతే లోకం మీదకి వస్తాయో వాటన్నిటిలో మనకు ఓపిక ఉండాలి. అప్పుడు దేవుడు చూస్తుంటే ఇతనికి ఎంత ఓపిక ఉంది, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు అనేది. ఒక విషయం చెప్పనా, పరిశుద్ధాత్మ వరముల కంటే ఓపిక కలిగి ఉన్నాడు 1000 ఆశీర్వాదం పొందుతాడు పరలోకంలో. హల్లెలూయా. పవర్ గిఫ్ట్స్ ఉన్నోడికి ఏం ఉండదండి. పవర్ గిఫ్ట్స్ ఉన్నోడికి భూమి మీద అయ్యి, ఓర్పు ఉన్నోడికి ప్రతిఫలం పరలోకంలో ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో కృపావరాలు అవసరం లేదు. ఇంతకుముందు ప్రసంగంలో చెప్తాను, కృపావరాలు అవసరం లేదు. వారు కానానులో అడుగుపెట్టిన వెంటనే మన్నా ఆగిపోయినట్లుగా
మనం పరలోకంలో అడుగుపెట్టిన తర్వాత స్వస్థత వరం నీకు ఉపయోగం లేదు, ఎందుకంటే అక్కడ రోగి ఉండడు. ప్రవచన వరం అవసరం లేదు, అంతా ఓపెన్ సీక్రెట్లే అన్నీ అక్కడ. ఇంకా అక్కడ భాషలు మాట్లాడే మర్మాలు తెలుసుకునేది అవసరం ఉండదు, అద్భుతాలకు అవసరం లేదు. అందుకని కృపావరాలు అప్పుడు ఉండవు, నిలిచిపోవుని అన్నాడు. అప్పటి వరకు భూమి మీద కృపావరాలు అవసరమే, కానీ ఓర్పు మనకు పరలోకంలో కూడా ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఎంత సింపుల్ కదా అది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను ప్రేరేపించాడు. ప్రభువైన యేసు మీకు ఓర్పును నిరీక్షణను కలుగుజేయునుగా కానీ పౌలు దశలో నీకు దీవించాడు. ఓర్పు మీకు కలుగునుగాక అని దీవించాడు. హల్లెలూయా. ఆ ఓర్పు ఉన్నోడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుంటాడు, దేవుని వాక్యాలను స్వతంత్రించుకుంటాడు, దేవుని రాజ్యములో గొప్ప ప్రతిఫలం పొందుకుంటాడు. ఆ ఓపిక ఎవరైతే ఉంటుందో వారే యేసు వైపు చూస్తూ తన ముందు ఉన్న పందెముల ఓపికతో పరిగెత్తగలుగుతారు. హల్లెలూయా. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కాస్త ఎక్కువసేపు చెప్దాం అనుకున్నాను కానీ మరి మాకు కూడా భోజనాలకు పిలిచారు. మోకాళ్ళున్నా. పౌలు దశలోనికి సంఘానికి ఓపిక ఉండాలని దీవించాడు. ఓర్పు కొరకు, ఓపిక కొరకు ప్రార్థన చేశారు భక్తులు. బైబిల్ గ్రంథంలో మాటలున్న కొరింథీ పత్రికలో 6:15లో శ్రమయందును అన్ని విషయాల్లో ఓపిక అందును మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రార్థన చేస్తాడు పౌలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు ఓపికను దయచేయండి. మీరు చేసే ఈ చిన్న ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నీకు తెలియకుండానే ఓపికను దేవుడు నీలో కలుగజేస్తాడు. నేను ప్రభువుని నమ్ముకోక మునుపు నాకు షార్ట్ టెంపర్ ఉండేదండి. నిజంగా చాలామంది అనేవారు ఆ మాటను. చాలా ఫాస్ట్గా కోప్పడిపోతాను అనేవారు. ప్రభువు దగ్గరకు వచ్చాక ప్రభువు ఓర్పుని నేర్పించాడు. ప్రభువే చాలా ఓర్చుకున్నాడు. ఆయన దెయ్యం పట్టినవాడు అన్నాడు. మనలంటే పెద్ద విచిత్రం ఏముందండి. ఎవరైనా అరే నువ్వే పెద్ద సైతాన్ గడువురా అని అన్నారు అనుకో, మనం ఒక పక్కకి వెళ్ళిపోయి ముసుకేసుకొని ఏడుస్తుంటే సిగ్గు లేకుండా దేవుడు నవ్వుకుంటాడు. అరే నీకంటే ముందు నన్ను అన్నారు దెయ్యం పట్టినవాడా అని. బయల్జబూల్ వలన ఇతడు అద్భుతాలు చేస్తాడని యేసు ప్రభువుని అన్నారు. దేశద్రోహి అన్నారు. దేవునికి విరోధముగా కార్యాలు చేస్తున్నాడు అన్నాడు. ఎన్ని అవమానాలు యేసు ప్రభు భరించారు. సిలువ దగ్గరకు వచ్చేసరికి ఆయన దుర్భాషలాడారంట. అన్ని బైబిల్లో రాయరండి. ఇక నువ్వే ఊహించుకోవాలి ఆయన ఎంత అవమానపరిచారు. నేను యూదుల రాజుని అనుకున్నందుకు ఆయన నెత్తిని కిరీటాన్ని పెట్టారు, ముళ్ళ కిరీటం తీసుకెళ్ళి. నువ్వు రాజువా, నీ కిరీటం ఉండాలి అని చెప్పి వెటకారంగా హేళన చేస్తూ ఒక ముళ్ళ కిరీటం తయారు చేసి పెట్టారు. నీకు రాజభారం ఉండాలనేసి సిలువను మోయించారు. ఆయన్ని వెటకరిస్తూ పెట్టిన బోర్డే అయ్యన్నార్ అని పెట్టిన బోర్డు. ఎన్నో శ్రమలు, యేసు అవమానాలను మన కొరకు, తన ముందుంచబడిన ఆనందము కొరకు సహించాడు. నీకు నాకు కూడా పరలోకంలో గొప్ప స్వాస్థ్యమును దేవుడు మన కొరకు ఉంచాడు. ఓపిక అనేది చాలా గొప్ప కార్యాలను జీవితంలో చేస్తుందండి. చాలామందికి ఓపిక లేకే సంఘాలు మారిపోయారు. చాలామందికి ఓపిక లేకే కొంతమంది దైవజనులు కోల్పోయారు. చాలామందికి ఓపిక లేకే మంచి స్నేహితులు కోల్పోయారు. ఇవన్నీ కోల్పోయినా పర్లేదు, ఓపిక లేక రక్షణ కోల్పోయామనుకో ఎంత భయంకరమైన స్థితి అది. ఓపిక మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గిఫ్ట్ నీకు కావాలని ప్రభువుని అడగండి. ఓపిక మనకు కావాలని. పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడైన నా తండ్రి యేసు రాజా నీకు వందనాలు. ఓపికను మాకు దయచేయండి, ఓర్మిని మాకు దయచేయండి. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని అని ఇగో భక్తుడు ప్రార్థించాడు. ఆ సహనమును మాకు దయచేయండి. యోబు సహనము కలిగి జీవించాడు. ఆ సహనము మాకు దయచేయండి. మోసే సహనము కలిగి ఉన్నాడు. ప్రతి భక్తుడిలో ఓపిక ఉంది, సహనం ఉంది. అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి తప్పింపబడ్డారు. వారు ప్రతి విషయంలో శోధనలో
ఇబ్బందుల్లో మీ వైపు చూడటం ప్రారంభించారు. అందుకే ఓపికతో పందెములో పరిగెత్తారు నాయన. ఓపికతో మేము పరిగెత్తులాగన మా జీవితంలో ఓపికను అనుగ్రహించండి. ఆ గిఫ్ట్ను మాకు దయచేయండి. ఆ గొప్ప వరమును మాకు దయచేయండి. నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం చేయం, ప్రభు యేసు రక్తం చేయం, శిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వాత్రిక సంఘమునకును మన సంఘమునకును ఈ వాక్యం వింటున్న వారికి, వినబోతున్న వారందరికీ ఓపిక దేవుడి ద్వారా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.